హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి నెల్లూరు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా టేస్టీ అయిన అండ్ హెల్దీ అయిన చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. సో దీనికి మించిన హెల్దీ అనేది ఇంకోటి ఉండేది హెల్దీ అయిన రెసిపీస్ రెండు, ఒకటి మునగాకు, రెండు కరివేపాకు. సో నేను ఈరోజు అయితే కరివేపాకు రైస్ అయితే చేసేస్తున్నా. గ్రీన్ రైస్ చూసేసేయండి. ముందుగా అయితే మనకి సరిపడా కరివేపాకు అయితే తీసేసుకొని నీట్గా కడిగేసి అది మంచిగా మిక్సీ పట్టేసి కొంచెం వాటర్ వేసి అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఎండుమిర్చి ఫ్రై చేసి మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఎందుకు పక్కన పెట్టుకున్నామంటే మనము దీంతో పాటు కరివేపాకు యాడ్ చేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతాయి. సో ఇలా డైరెక్ట్గా మనం తీసి పక్కన పెట్టుకున్నామంటే మనకి పంట కిందకి తగులుతూ పరపరలాడుతూ అండ్ క్రిస్పీగా చాలా బాగుంటాయి. కాబట్టి దీన్ని తీసి పక్కన పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో మనం ఏదైతే కరివేపాకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టామో సో ఆ పేస్ట్ అనేది ఇందులో వేసేద్దాం. ఇదిగో ఇలాగా వేసేసి మనకి ఆయిల్ పైకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోయినట్టే. చాలా మంచిదండి. ఐస్కి కానీ, లేకపోతే హెయిర్కి కానీ, హెయిర్ ఫాల్కి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, పింపుల్స్కి కానీ, స్కిన్ గ్లోయింగ్ కానీ, దేనికైనా చాలా హెల్దీ అయిన రెసిపీ. సో వీక్లీలో 1 టైం కానీ 2 టైమ్స్ కానీ చేసుకోండి. ఖచ్చితంగా చాలా హెల్దీగా ఉంటారు పిల్లలు అండ్ పెద్దవాళ్ళు కూడా. సో అసలు రెసిపీ కూడా చాలా సూపర్గా వస్తుంది. అంత సూపర్గా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మీ పిల్లలు తింటారు, అలాగే మీరు తింటారు. సో మనం సింపుల్ మెథడ్లో సో మనకి కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. నేనైతే వేసాను, కొంచెమే వేసుకోండి, ఎక్కువైతే అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ గ్రీన్ రైస్ కాస్త ఎల్లో రైస్ అయిపోద్ది. సో అందుకే నేనైతే కొంచెం వేస్తాను. మీ ఇష్టం, అది అవాయిడ్ చేసేసేయండి. చూసారు కదా, ఆయన అయితే కొంచెం పైకి వచ్చింది. సో ఇదైతే మనకి ఫ్రై అయిపోయింది కదా, దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం ఏదైతే రైస్ వండి పెట్టుకున్నామో దాన్ని, అంటే నేను ఈ దబర్లోనే వండాను కాబట్టి ఈ దబర్లోనే కలిపేద్దామంటే ఫిక్స్ అయ్యాను అనమాట. అన్ని దబర్లు ఎందుకులే అన్నట్టు. సో ఇదంతా అంటే గడ్డగా ఉంటుంది కాబట్టి మొత్తం నేను రైస్గా కలిపేసుకున్నాను. మంచిగా గడ్డలంది కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో అయితే మనం కరివేపాకు పేస్ట్ అనేది వేసేద్దాం. అలాగే మనకి కరివేపాకు అనేది ఎంత మంచిదో హెల్త్కి, మునగాకు కూడా చాలా మంచిదండి. మీరు కారమే చేసుకోండి, తాలింపే చేసుకోండి, మీకు మునగాకుతో ఏ రెసిపీ చేస్తే ఆ రెసిపీ చేసుకోండి. మీకు హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉండేది మాత్రం కరివేపాకు, మునగాకు. సో మీరు ఏది తిన్నా కూడా రాంది ఈ 2 తింటే మాత్రం వస్తుంది. మీకు చాలా హెల్దీ కూడా. ప్లీజ్ ఈ 2 మాత్రం వీక్లీలో 1 టైం చేయండి చాలు. అంటే కరివేపాకు రైస్ అయినా లేకపోతే మునగాకాయ, ఈ 2 వారంలో 2 సార్లు పెట్టుకోండి. మీకు అంతకన్నా హెల్దీ ఇంకోటి ఉండదు. అలాగే హాస్పిటల్ చుట్టూ తిరగాల్సినంత అవసరం కూడా ఉండదు. సో ఈ విధంగా చూడండి. నేనైతే లాస్ట్న ఇవి పల్లీలు వేసేసి మనం ఏదైతే పోపు దినుసులు వేసుకున్నామో అవి ఇందులో వేసేసి నెక్స్ట్ ఒక నిమ్మకాయ 2 బద్దలుగా కోసి నేను ఇందులో పిండుతున్నా. అంతకన్నా ఎక్కువ పిండామనుకో అది కాస్త కరివేపాకు రైస్ పక్కన పెడితే పులిహోర టైప్ అయిపోద్ది అనమాట. కొంచెం చాలు. సో అంతకు మించి వద్దు. మీకు అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. నేను ఏమంటారు కరివేపాకు పేస్ట్ ఫ్రై చేసేటప్పుడు నేను అందులోనే 2 స్పూన్లనే సాల్ట్ అనేది వేసాను. మీరు కావాలంటే రిపీట్ చూడండి. సో నేను చెప్పటం మర్చిపోయాను అంతే. సో ఈ విధంగా కలిపేసుకొని ఎంతో టేస్టీ అయిన రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కరివేపాకు పేస్ట్లో కూడా అంటే డైరెక్ట్గా మీరు పల్లీల్లోనే కరివేపాకు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే మెత్తగా అయిపోతాయి. మెత్తగా కాకుండా పంట కిందకి క్రిస్పీగా కరకరలాడుతూ తగిలితే చాలా టేస్టీ అయిన రెసిపీ అండ్ గ్రీన్ రెసిపీ అండ్ కరివేపాకు రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్. అండ్ మా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగే మధ్యాహ్నం లంచ్కి కూడా ఇదే నేను పెట్టేసాను. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తున్నారు. మా అబ్బాయి ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది కదా. చిన్న అబ్బాయి రెడీ అవుతున్నాడు, పెద్ద అబ్బాయి రెడీ అయిపోయాడు కాబట్టి వాడికి పెట్టేసాను. థ్యాంక్ యూ.